తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు ఘటన మరవక ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై న్యూగో ట్రాగో ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఎలక్ట్రిక్ ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్పేట సమీపంలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. దేవిక, నిన్న ఎప్పుడైతే కర్నూలు ఘటన ఘోర ఘటన జరిగిన విషయం మరొక ముందే ఆ రక్తం మరకలు ఇంకా ఆరక ముందే మరో ఘటన చోటు చేసుకోవడానికి నిజంగా చాలా దారుణమైన విషయం. నిన్న సాయంత్రం స్కూల్ పిల్లలు తీసుకెళ్తున్న బస్సు చెరుగట్ట మీద వెళ్తున్న సమయంలో అదుపు తప్పి ప్రమాదం నిలబడిందని కూడా తెలుస్తా ఉంది. సో తెల్లవారుజామున తిరుపతి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పిన నేపథ్యం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇదే కాకుండా 20 మంది ప్రయాణికులతో గుంటూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు కూడా ఇదే రకంగా యాక్సిడెంట్ గురైపోయి పలువురికి గాయాలైన తర్వాత ఆసుపత్రి తరలించారు. అంటే ఒక ఘటన జరిగి దాని మీద 20 మంది పూర్తి స్థాయిలో ఆత్మహత్య అయినట్టుగానే ఒక రకంగా తగలబడిపోయి వాళ్ళు సజీవ దహనమైన నేపథ్యం జరగక ముందే మరోసారి ఇలాంటి ఘటనలు రెండు కూడా చోటు చేసుకోవడం అనేది నిజంగా చాలా ఘోరమైన తప్పిదోలుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఆర్టీ అధికారులు కావచ్చు, తర్వాత ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఈ బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా, దానికి సంబంధించిన చలానాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ డ్రైవింగ్ అనేది ఎలా ఉంది మనం గమనిస్తే ఈ రోజు ఆర్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ప్రతి బస్సు సంబంధించిన చలానాల విషయంలో కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, డేంజరస్ ర్యాష్ డ్రైవింగ్ 1000 రూపాయల ఫైన్, 1000 రూపాయల ఫైన్ వదిలేస్తున్నారు. కానీ డేంజరస్ ర్యాష్ డ్రైవింగ్ అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే వీళ్ళ డ్రైవింగ్ అనేది సరిగా లేక, డ్రైవర్లకు సరైన క్వాలిఫికేషన్ లేక ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న ఘటన జరిగిన తర్వాత మరోసారి మళ్ళీ అట్లాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ ఎంత నిర్లక్ష్యం తెలుసుకోవచ్చు. మనం దీంట్లో గమనిస్తుంటే ఇంకా చాలా ఘటనలు చోటు చేసుకోకముందే, చాలా మంది ప్రాణాల గాలిలో కలవకముందే ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమయ్యారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవిక, ఇప్పటికైనా సరే తనిఖీలు చేసి కాముగా ఉండటం కాదు, తనిఖీలు చేసిన తర్వాత వెల్లడైన వాస్తవాల ఆధారంగా బస్సుల మీద, బస్సుల యాజమాన్యాల మీద, ఆ డ్రైవర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతా ఉన్నారు. దేవిక, అయితే ఇన్నారెడ్డి, అంటే మెయిన్ కారణం ఏంటి బస్సు బోల్తా పడడానికి? అయితే ప్రధానమైన కారణం సరైన డ్రైవింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అన్ని బస్సులు సమయంగా పోతున్నాయి, అన్ని వాహనాలు సమయంగా పోతున్నాయి. ఈ ఒక్క బస్సు ఎందుకు బోల్తా పడింది అంటే బస్సులో ఫిట్నెస్ లేకుండా ఉండాలి, లేదా అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఉండాలి. ఫాల్ట్ అనేది డ్రైవర్ లో ఉంది. సో ఖచ్చితంగా అతను నిర్లక్ష్య ధోరణితోటి డ్రైవింగ్ చేయటం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్పిన కూడా ప్రాథమిక దర్యాప్తు వెల్లడింది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ఇప్పుడు నిన్న జరిగిన ఘటన మరొక ముందే మళ్ళీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే మాత్రం మరి ఇప్పటికైనా సరే
ఖచ్చితంగా ఈ పెద్దమరిపేట సమీపంలో బోల్తాపడ్డ బస్సు వ్యవహారంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఎవరు చనిపోలేదు కాబట్టి ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం లేదు దేవక. ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం? ప్రస్తుతమైన మాత్రం దేవిక ఈ ఘటనకు సంబంధించి ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు. కొంతమందికి ఏదో గాయాలతోటి బయటపడడం తెలుస్తా ఉంది. ఒక రకంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే, అంటే ఎవరు కూడా చనిపోయిన పరిస్థితి లేకపోతే తీవ్ర గాయాలు లాంటివి అయితే తగలలేదు. ఆ పడిన విధానం కూడా లోయలు లాంటి దగ్గర పడి ఉంటే మొత్తం చనిపోయి వాళ్ళు. అది లోయ కాదు కాబట్టి జస్ట్ గుంతలాగానే ఉంది, రోడ్డు పక్కన అది స్కిప్ అయి పడ్డట్టుగా ఉంది కాబట్టి అది డ్రైవర్ నిర్లక్ష్యం జరిగింది. మొత్తం మీద ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికైనా సరే ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణి అనేది మాత్రం ఇక్కడ జరిగిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది దేవిక. పోలీసుల స్పందన ఏంటంటారు మరి దేవిక? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వల్లనే ఈ రోజు ఈ బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు అని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. యాక్షన్ అనేది సీరియస్ గా ఉంటే దాని రియాక్షన్ అనేది ప్రమాదాలు జరగకుండా ఉంటాయని మనకు స్పష్టమవుతా ఉంది. ఇన్ని జరిగినా కూడా ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత మరో 2 ఘటనలు, ఇప్పుడు ఇది కాకుండా ఏపీలో ఒక ఘటన కూడా జరిగింది, స్కూల్ బస్సు బోల్తాపడి. సో ఇట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో నామకే వస్తే కేసు నమోదు చేయడం కాకుండా ఆ బస్సు ఏంటి, బస్సు డ్రైవర్ ఎవరు, దాని యాజమాన్యం ఎవరు, దాని ఫిట్నెస్ ఏంటి, ఆ డ్రైవర్ కి నిజంగానే ఎలిజిబుల్ డ్రైవరా లేదా, గతంలో అతని యొక్క డ్రైవింగ్ కెపాసిటీ ఏంటి, ఈ ప్రమాదాల కారణాలు ఏంటి అన్నింటినీ విశ్లేషించి అక్కడ మెయిన్ కారణం అంటే దేని వల్ల జరిగింది, ఆ కారణం అనేది బస్సు ఫిట్నెస్ డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే మరేదే కారణం కనుక్కొని చేస్తే ఖచ్చితంగా మరోసారి ప్రమాదం జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే మాత్రం ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు. ఫ్యూచర్ లో ఇంకా చాలా బస్సుల సంబంధించిన ఇలాంటి ఘటనలు కనుక జరిగితే ఇదే కనుక ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఏమైతే బస్సు పడిపోయిందో ఇదే కనుక బస్సు కనుక ఏదన్నా లోయలో పడిపోతే మరి ఆ 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికైనా సరే యంత్రాంగం స్పందించి సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతా ఉన్నారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.